కంటిన్యూగా దైవజనులు చెప్పిన వెంటనే నాకు అప్పుడు అర్థమైందనమాట. వీడియోలు చూస్తేనో అంటే వీడియోలు చూస్తుంది కాబట్టి దేవుడు మాట్లాడింది మనం మాట్లాడితే అది మనకు అర్థం అవుద్దని నన్ను అర్థమైందండి. వెంటనే అప్పటికప్పుడే నాకు అంటే కొన్ని ఆలోచనలు వచ్చాయి. దేవుడు నాతో మాట్లాడిన కొన్ని వచనాల ద్వారా నేను మాట్లాడాలని ఆశగలిగినానండి. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. అది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ వర్డ్ అది ఎంత భారభారతమైన వర్డ్ అంటే అప్పటికే ఆయన్ని సిలువలో అంటే సిలువ వేయక ముందు ఆయన్ని చిత్తకొట్టేశారు. ఇంకా ఒళ్ళంతా చీలికిపోయింది, ఆయన బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోయింది, ఆయన ఒంట్లో అసలు ఓపిక కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క సిలువను మోసుకుంటూ ఆ గొలుగొతా కొండ మీదకి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన్ని సిలువ వేశారు, అది కూడా తుప్పు పట్టిన మేకులతో. అప్పటికే ఆయన నీరసించిపోయారు, ఇంకా అసలు ఓపిక లేదు ఒంట్లో. అలాంటప్పుడు మన జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎవరైనా మనం లాగిపెట్టి ఒక లెంపగా కొడితే మన రియాక్షన్ వేరేలా ఉంటుంది, మన నోటిని వచ్చే మాటలు వేరే, మన ప్రవర్తన వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒళ్ళంతా చిలుకుపోయి బ్లడ్ అంతా పోయి అంత వేదంలో కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని ఇంకా క్షమించమని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఒక్క మాట తండ్రిని అడిగితే ఒక్క వచనం ఉండి మత్తయి 26:53 ఒకసారి ఎవరైనా చదవరా ప్లీజ్. ఆయనకు ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మత్తయి 26:53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడలాయన సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనిచున్నావా? చూసారా, ఆయనకి ఆప్షన్ ఉంది. అప్పటికి ఆయన తండ్రికి ఒక్క ఆజ్ఞ ఇస్తే ఎంతమంది సేనలు పంపిస్తారండి? 12 సేనలు పంపించి అక్కడున్న మహా అయితే ఒక 100 మంది ఉంటారేమో ఆ సేనాధిపతులు, వాళ్ళని ఒక్క దెబ్బలో కొట్టి చంపేస్తారు. అయినప్పటికీ కూడా వారిని తండ్రి వీరేం చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించని అంటున్నారంటే అక్కడ ఏంటంటే ఆయన ప్రేమను కనపరుస్తున్నారు. ఆయన మనం ఎందుకు వచ్చారు వీళ్ళు భూలోకానికి? ఆయన ప్రేమను చూపించడానికి వచ్చారు. అదే అంత శిక్షలో కూడా ఆయన ప్రేమను కనపరిచారండి. అక్కడ రెండో మాటకు వస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక దొంగతో మాట్లాడుతున్నారండి. దొంగ ఏంటంటే ఎగ్జాంపుల్ మనమే చూసుకుందాం. నేను ఎవరన్నా నా కొలీగ్స్ అడిగారు అనుకో, ఎన్నాళ్ళు బట్టి దేవుని నమ్ముకున్నాం అంటే 13 years 20 years అని నేను చెప్పుకుంటాను. అలాంటిది అక్కడ సిలువలో మాట్లాడినది ఎవరండి? దొంగ. అప్పుడు దాకా దేవుడు అంటే ఎవరు తెలియదు, దేవుని మాటలు వినలేదు, అసలు దేవుడి వాక్యం కూడా వినలేదు. అలాంటిది దొంగని దేవుడు డైరెక్ట్గా పరలోకంలో పర్మిషన్ ఇస్తారంటే ఎలా? ఒకసారి ఆలోచించారా ఎవరైనా? నేనేమనుకుంటున్నానంటే ఆయనకి అక్కడ లోబడ్డాడు దొంగ, ఆయనకి హృదయానుసారంగా ఒప్పుకున్నాడు. అంటే బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని ఒక వచనం ఉంటుంది. నేను అనుకుంటాను ఆయన ఆ క్షణాన్న హృదయానుసారంగా, ఇంకా నాకు తెలిసి ఇంకా ఆ సిలువలో లేకుండా ఉంటే కాళ్ళ మీద పడిపోయి ఇంకా ఏడుస్తాడు. అంత ఇదిగా ఆయన మారు మనసు పొందాడని నేను అనుకుంటాను. మరొకటి నేర్చుకోవాల్సింది ఏముందంటే, ఇంకా సిలువలో ఉండగా వేరే పాపం చేయడానికి ఆస్కారం లేదు అతనికి. సిలువలో ఉన్నారు కాబట్టి ఇంకా మరణమే తప్ప అతనికి పాపం చేసే ఇంకా ఆప్షన్ లేదు. కాబట్టి ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారు ప్రభువుల వారు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని. మూడో మాట అండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మూడో మాటకి మనం ఏమనుకోవచ్చు అంటే, మనం అనుకుంటాం మన లోకపరంగా తల్లిదండ్రుల్ని సన్మానించమని ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రవచనాలు వింటున్నాం, ఎన్నో మార్లు మన వింటూనే ఉన్నాం. అయినప్పటికీ మనం ఎప్పుడు గౌరవించాం, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా, వాళ్ళ ఆస్తులు ఎప్పుడు లాక్కుంటామా అన్న విధంగానే ఉంటాం. అలాంటిది ప్రభులు వారు ఆయన ఆస్తి ఆయనకు వచ్చింది ఏంటి? తండ్రి కురిపాశ్యం.
ఆయన మరణించిన తర్వాత తండ్రి కుడిపార్శానికి వెళ్ళిపోతాడని ఆయనకి ఆ యొక్క నిరీక్షణ ఉంది. ఆయన ఆస్తి ఆయన అయినప్పటికీ కూడా తల్లిని విడిచిపెట్టకుండా తల్లికి ఆ ఓదార్పు కొరకు యోహానుని అప్పగించి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇక మీదట ఈ కుమారుడు నీకు తోడుగా ఉంటాడని ఆయన యొక్క బాధ్యతను అక్కడ నెరవేర్చారు. ఆ తల్లిని అక్కడ నిర్లక్ష్య పెట్టకుండా తల్లిని ఓదార్చుతూ, తల్లిని ఓదార్చడానికి మళ్ళా యోహానుని అప్పగించి, అమ్మ ఇదిగో ఈ కుమారుడు నీతో ఉంటారని చెప్పి, అమ్మ ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ కుమారుని ఓదార్చి అప్పగిస్తారన్నమాట. నాలుగో మాట అండి, నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి. ఇందాక బ్యానర్ చాలా చక్కగా మాట్లాడింది నా విషయంలోని. నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితు అన్న మాట అప్పుడు దాకా తండ్రి అన్నారు యేసుప్రభువు వారు. ఆ క్షణాన నా దేవా అన్నారు. అంటే ఆయనకి శ్రమ అప్పుడు కలిగిందేమో. మేము 2014లో 2015లో సిలువ ఘట్టం వేసామండి. పాస్టర్ గారు మేమందరూ కలిసి వేసినప్పుడు నేనే చెడ్డ దొంగ నేనే అందులో. అయితే మమ్మల్ని సిలువ కట్టేటప్పుడు మమ్మల్ని తాళ్ళతో కట్టేటప్పుడు మేకులు కాదు కదా, తాళ్ళతో కట్టారు అనమాట. తాళ్ళతో కట్టి ఇలా ఉండడానికే 10 నిమిషాలకు ఒకసారి దిగేసేవాళ్ళు. ఆ తేర ఎప్పుడైతే మొత్తారా అని వెయిట్ చేసేవాళ్ళు. డేర మొయ్యబోయి టక్కని దిగేసేవాళ్ళు కిందకి. మళ్ళీ డేర దిగిపోయి టక్కని వెళ్ళి మళ్ళీ తాళ్ళు తగిలించుకునేవాళ్ళు. అంటే 10 నిమిషాలకి మేము ఆ చేతులెత్తి ఉండలేకపోయేవాళ్ళు. అలాంటిది ఆ చీలమండలోంచి ఆ మేకులు దిగబడి వేలాడబడితే అది లాగుతుంటుంది కిందకి శరీరం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత నీరసంతో ఇంకా విసుగు చెంది, నాకు తెలిసి ఇంకా ప్రభువా నువ్వు ఉండి కూడా నన్ను ఎందుకు చేయి విడిస్తావు ప్రభువా అని, ఇంకా వేదన ఎలా ఉంటుందంటే వ్యక్తపరచలేని వేదన అది. అలాంటి వేదనలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడేవని అంటే చెప్తే ఆయన ఆప్షన్ ఇందాక చదివించాను కదండి మత్తయి 26లో ఆయనకు ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఆప్షన్ యూజ్ చేసుకోకుండా ఇంకా ఆ క్షణాన్న ఆ యొక్క వర్డ్ వాడారు. ఇంకా ఉండబట్టలేక ఇంకా ఆ వేదన ఇంకా తట్టుకోలేక వాళ్ళని ఎంత శిక్షిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభువు వారు అప్పటికి ఎంత వేదన పడుతున్నారు. ఎందుకంటే ఒళ్ళు మొత్తం చీలికిపోయింది. ఇంకా ఎక్కడ నార్మల్ ప్లేస్ లేదు బాడీలో. మొత్తం రక్తం అంతా పోయింది. ఆ కన్నీరంతా రక్తంలో కలిసిపోయి నీరు అయిపోయింది అన్నమాట. ఇంకా బ్యానర్ చెప్పినట్టు నీరుగా కారిపోతుంది. ఇంకా బలబలమని ఇంకా బ్లడ్ లెవెల్స్ కూడా 0. అలాంటి పరిస్థితుల్లో ఆ మాట వాడారని నేను అనుకుంటున్నానండి. అక్కడ మరొక మాట వాడారు, అన్న మీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తీసివేయి ప్రభు అని తోటలో మాట్లాడిన మాట ఒకటి జ్ఞాపకం చేశారు. అంటే నేను అనుకున్నాను యేసుప్రభువు వారి ముందు ద్రాక్షారసం లేదండి. ద్రాక్షారసము మంచి యాపిల్ జ్యూసు లేదు నాకు తెలిసి. మనం చేసే పాపాలే అది ఎంత దారుణంగా ఉంటాయంటే, ఎంత మనం చేసే పాపాలు ఆయన తట్టుకోలేకపోయారు. ఇంకా మరణానికే ఆయన అంటే మరణ పడకల మీద ఆయన సహించగలిగారు, కానీ ఆ పాత్రను సహించలేకపోయారంట. అక్కడ ఒకసారి ఆలోచించండి, ఆయన సిలువలో మరణ పడకల మీదే ఆయన సహించగలిగారు. అలాంటిది ఆ చిన్న పాత్రను తట్టుకోలేకపోయారంటే ఆ పాత్ర ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ పాత్ర ఎంత కంపు కొడుతుందో. ఆ పాత్ర ప్రభువా మీకు చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తీసివేని ప్రభువా అనే ఆ మాట అనగా ఆ పాత్రలో ఎటువంటి పాపాలు ఉన్నాయో మనవి, ఎవరియో కాదండి, నావి మీవే మనవి. ఒక్కసారి ఆలోచిద్దాం నా పాత్ర గురించి. అంటే పాత్ర నా దగ్గర నుంచి తీసే ప్రభు అంటే ఆయనకి ద్రాక్షారసం ఎక్కువ తాగేసి ఇంకా నేను తాగలేని ప్రభు అని పక్క తీసి మన లేదు. బిర్యానీ ఎక్కువ తినేసి ఈ పాత్ర నుంచి నా దగ్గర నాకు చాలు అని అనలేదండి. ఆ పాత్ర ఒక్కసారి మనం హృదయానుసారంగా ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట. నేను చేసిన ఎంత పాపమా. ప్రతి క్షణం అండి, అంటే ఇప్పుడే కాదు ప్రతి క్షణము కూడా మనం చేస్తున్నాం పాపాలు. కంటి చూపు ద్వారా ఉన్నాయి, మాట ద్వారా ఉన్నాయి, మనం చేస్తూనే ఉన్నాం. ఆయన పాత్రను నింపుతూనే ఉన్నాం మనం. నేను దప్పికొనిచున్నాను అన్నారు. నేను అనుకుంటానండి అక్కడ కూడా
దొంగ దగ్గర ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఆత్మల దాహం కలిగి ఉన్నారు. ఆయన అక్కడ కూడా రక్షిస్తూనే ఉన్నారు జనాల్ని. అక్కడ కూడా ఒక దొంగ తప్పిపోకూడదని ఆయన అక్కడ ఆ మరణ పడకల్లో కూడా ఆత్మల దాహం కలిగి ఉన్నారు ఆయన. నేను అనుకుంటున్నాను ఈ దాహం కూడా ఆత్మల దాహం అని నేను అనుకుంటున్నాను. నేను అక్కడ శిక్షించేవారు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడితే బాగున్నామో అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. యేసుప్రభుల వారు ఆత్మల దాహం కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మనం కూడా ఆ ఆత్మల దాహం కలిగి ఉండాలని నేనైతే ఆశ కలిగి ఉన్నానండి. ప్రతి ఒక్క జీవితంలో ఆ యొక్క వర్డ్ అంటే ఆ యొక్క వచనం నెరవేరేలాగా మీరు జ్ఞాపకం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వర్డ్ అండి, తండ్రి నీ చేతికి నాకు నా ఆత్మను అప్పగిస్తాను. ఆయన పని ఇంకా ముగిసింది. ఇంకా వచ్చిన పని ఏంటి? సర్వలోక పాపిని అంటే మన యొక్క పాపాలని క్షమించి మన కొరకు మన పాప విమోచన కొరకు ఆయన సిలువలో అంటే చాలా వరకు ట్రై చేశారు ఆయన మళ్ళీ మార్చడానికి. మనం ఇంకా మారలే. ఆయన ఇంకా ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇంకా సిలువలో ప్రాణం పెట్టి మన కొరకు ఆయన చనిపోయారు అని ఆ మాట చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచారు. నేనేం తప్పుగా మాట్లాడిన దాన్ని క్షమించండి. చిన్న మాటలు దేవుడు దీవించను.